గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ప్రచారం చేస్తున్నది రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసిండు. 8 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు. రాష్ట్రాన్ని మొత్తం అధపాతాలను దొక్కేసిండు. ప్రపంచంలో కేసీఆర్ అంత దుర్మార్గంగా ఎవడు పరిపాలించలేదు అన్నట్టుగా ఈ అలా సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లతోని రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియాతోని గత 2 సంవత్సరాల నుంచి రాపిస్తున్నాడు. మీరు చూస్తున్నారు, నేను చదువుతున్నా. సో మరి కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉన్నది. మరి అది ప్రతి సంవత్సరం ఎకనామిక్ సర్వే అని చెప్పేసి పార్లమెంటు సమక్షంగా ఏ రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయి, ఏమేం కథ అనేది మాట్లాడుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక వార్త వచ్చింది. నిన్న మనం సాయంత్రం పేపర్ చూసినప్పుడు మేడిగడ్డలో డ్యామేజ్ ఉన్నది అని చెప్పేసి ఇది అసలు అంటే రెడ్ జోన్గా ప్రకటించింది అన్నట్టుగా వీళ్ళు ఏదో కథ నడిపించి రాశారు. మరి అసలు విషయం నిన్న రాయడం మరి మర్చిపోయిరా, రాయలేదా, రాయాలని గుండె ధైర్యం సరిపోలేదా? ఒకసారి అలా అదే విషయం గురించి మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అందరికీ తెలిసిందే, రాష్ట్రం మొత్తం వ్యవసాయంతో కూడిన రాష్ట్రం. ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. మరి నీళ్లు లేకపోతే పంట పండదు, నీళ్లు లేకపోతే వ్యవసాయం చేయలేం. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది చుక్క నీళ్లు లేకపోయిన రాష్ట్రంలో 1,50,00,000 టన్నుల వరి ధాన్యం పండేది అంటున్నది. మరి ఆ 1,50,00,000 టన్నుల వరి ధాన్యం ఎవరి కష్టం వల్ల పండింది, ఎట్లా పండినది? మరి మీరు ఏం కొత్తగా ఏ ప్రాజెక్టు కట్టపోతురి, 2 ఏళ్ళకెళ్ళి ఏడ కూడా తట్టడం మట్టి కూడా తీయపోతురి, ఎట్లా పండినది అనేది ఈ రాష్ట్ర ప్రజలకు మరి అలా కేంద్ర ప్రభుత్వం చెప్తాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు వ్యవసాయం పండుగలా చేసిన కేసీఆర్ అనే టైటిల్ తీసుకున్నా. గతంలో మీ అందరూ గుర్తున్నారు. సో రేవంత్ రెడ్డి రైతు పండుగ అనే కార్యక్రమం పెట్టింది. మంది పెళ్లికి మంగళారతి వెళ్ళినట్టుగా కేసీఆర్ చేసిన రైతులకు రైతు బంధు కానీ, నీళ్లు కానీ, ఇంకోటి కానీ కేసీఆర్ చేస్తే మనోడు పండుగ చేస్తాడు. ఇది అసలు పండుగ కేసీఆర్ పండుగ అని చెప్పేసి ఆ రోజు ఓ కేక్ పట్టుకొచ్చి కేసీఆర్ పేరు రాసి కూడా కేక్ కూడా కట్ చేసింది. ఎందుకంటే రైతులకు న్యాయం చేసింది, వ్యవసాయాన్ని పండుగలా చేసింది కేసీఆర్ అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డగా అని ఆ రోజు నమ్మి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇలా అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నట్టుగా ఓన్లీ నమస్తే తెలంగాణనే రాసింది. వీళ్ళు రాయరన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు మింగుడు వాడని వాడుతుంది, మింగుడు వాడేవి వేరే ఉంటాయి వాళ్ళకు. సో ఇప్పుడు ఏం రాశారు చూడండి. ప్రగతిమయం అట కేసీఆర్ హయాం అని చెప్పేసి రాశారు. పార్లమెంటు సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో జలసిరి. రాష్ట్రం దాంతో 89 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చింది. భూగర్భ జలాలను పెంచిన మిషన్ కాకతీయ. మహిళా పారిశ్రామికవేత్తలకు దన్నుగా వి హబ్బు. తయారీ రంగంలో కొలువుల్లో 5% వాటా మనదేను. ఐటీ సేవల్లో రాకెట్ వేగం. టాప్ 4లో రాష్ట్రం ఉన్నది. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పేసి ఒక నిమిషం మాజీ ఐఏఎస్ రామ్మోహన్ రావు చెప్తారు. కేసీఆర్ పాలనపై అబద్ధాలు పటాపంచలని చెప్పేసి దేవభక్తుని పాపారావట. ఐటీలో బెంగళూరుకు పోటీగా హైదరాబాద్ అని చెప్పేసి ప్రశాంత్ జోషి చెప్తా ఉన్నాడు. కేసీఆర్ విధానాలకు విజయాలకు నిదర్శనం అని చెప్పేసి ప్రొఫెసర్ రాఘవరెడ్డి చెప్తా ఉండు. 10 ఏళ్ల అభివృద్ధిని గుర్తించిన సర్వే అని చెప్పేసి ప్రొఫెసర్ సీతారామరావు. కాళేశ్వరం ఘనత చాటిన సామాజిక ఆర్థిక సర్వే అని చెప్పేసి వెంకట్ పర్సా వీళ్ళు చెప్తారు. సో ఒక్కొక్కరుగా ఎవరెవరు ఏమేమంటారని రాసుకొచ్చారు. మరి పార్లమెంటు సాక్షిగా చెప్పిన విషయాన్ని ఈ రాష్ట్రంలో ఏ పత్రిక కూడా రాయలేదు. వాళ్ళు ఏం రాసిరంటే వాళ్ళు రాసిన ఒకసారి మీకు ఇదే సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇది వాళ్ళు రాయాల్సుకునేది. డేంజర్గా మేడిగడ్డ బ్యారేజీకి చాలా డ్యామేజ్ జరిగింది, రిపేర్లు చేయాల్సిందే. కేటగిరీ 1 జోన్లో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజ్ పరిస్థితి లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెళ్ళాడు. సో ఈ మేడిగడ్డ బ్యారేజ్ గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన విషయం గురించి రాసే తప్ప మరి రాష్ట్రంలో కేసీఆర్ రాకముందుకు ఎన్ని కోట్ల ఎకరాల పంట పండేది, వ్యవసాయం జరిగేది. మరి కేసీఆర్ వచ్చినాక 90 లక్షల ఎకరాలు ఏ రకంగా సాగు పెరిగింది. మరి ఇప్పుడు ఓన్లీ కాళేశ్వరం వాళ్ళు అంటారు, కాళేశ్వరంతో ఏం కాదు, మొత్తానికే 90 లక్షలు, మొత్తానికే 90 లక్షల ఎకరాల పంట వ్యవసాయం పెరిగింది. ఎట్లా, ఏ రకంగా పెరిగింది? కేసీఆర్ కాళేశ్వరం కడితేనో, కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు కడితేనో,
అదే రకంగా చెరువులు పూడిక తీస్తూను రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఉన్న చెరువులు పూడిక తీస్తే ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్లు దండిగా నీళ్లు పోస్తే రైతు బీడుపడ్డ భూమి కూడా సాగు చేసుకొని వ్యవసాయం చేస్తే పంట పెరిగింది. ఇప్పుడు అదే భూమి పెరగలే, ఎట్లున్న భూమి అట్లే ఉన్నది. 2014 వరకు ఉన్న భూమి అదే, 2014 తర్వాత ఉన్న భూమి అదే. కానీ పెరిగింది ఒక నీటి లభ్యత. నీరు ఏ రకంగా వ్యవసాయానికి అందించాలనేది కేసీఆర్ ఆలోచన చేసి ఒక రైతుగా వ్యవసాయం చేసినోడిగా, వ్యవసాయం మీద అనుభవం ఉన్నోడిగా రైతులకు నీళ్ళిచ్చే ప్రయత్నాలు ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తే నీళ్లు వచ్చినాయి. అది ప్రతి ఎకరాకు వచ్చినాయి. దాంతో ఆటోమేటిక్గా రైతు అరే ఇప్పుడు మనకు ఎకరమే సాగు చేస్తున్నాం, 2 ఎకరాలు బీడు పెట్టినాం, 3 ఎకరాలకు సరిపో నీళ్ళు వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా పాడుపడ్డ ఇన్ని రోజులు ఏదైతే పడబెట్టిండో ఆ 2 ఎకరాలు కూడా రైతు సాగు చేసుకుంటూ మొత్తం కలిపి 3 ఎకరాలు సాగు చేస్తే ఇప్పుడు 90 లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం పెరిగింది. మరి వ్యవసాయం దండగా అన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ, వ్యవసాయాన్ని పండుగలా చేసి మరి కేసీఆర్ పరిపాలన ఎక్కడ? ఇన్ని రోజులు ఇప్పుడు మేడిగడ్డ చూపిస్తారు, శబాష్, సంతోషం, మీరు చూపించచ్చు, అది కళ్ళకు కూడా కనిపిస్తుంది, మాకు కూడా, మేము దాని విషయంలో ఏమో సమర్థిస్తలేము. కానీ 2 ఏళ్ళ కొద్ది అవుతుంది అది మీరు చెప్పబట్టి, అది ఊలిపోలే, దాంట్లోకి వెళ్ళి నీళ్ళు రాలే. కానీ అదే ప్రాజెక్టులోకి వెళ్ళి ఇప్పుడు కేసీఆర్ ఉంటే నీళ్ళు ఇస్తుండే. మీరే చెప్తురు మేము కాళేశ్వరంకి వెళ్ళి సుక్క నీళ్ళు లేకపోయినా 1,50,00,000 టన్నుల వరి ధాన్యం పంజాని, మరి మీ అయ్యే జాగిరేమన్నా అక్కడ కట్టుకొచ్చి పెడితే పంజదా? కేసీఆర్ 10 ఏళ్ల పొద్దు ఉమ్మడి 10 జిల్లాల వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రాజెక్టులో నీళ్లు నింపే ప్రయత్నం చేసి 4 కొత్త ప్రాజెక్టులు కట్టి 4 కొత్త చెర్లు పూడిక తీపిస్తే నీళ్ళు వస్తే పంట వచ్చింది. మంది పుట్టిన పిల్లలు మన పిల్లలు చెప్పినట్టు సిగ్గు లేకుండా మీరు రైతు పండుగ చేసింది కాబట్టి నేను దానికి కౌంటర్గా కేసీఆర్ పండుగ అని పెట్టిన. దానికి కేసీఆర్ కేక్ తీసుకొచ్చి కట్ చేసిన, మీరు మందిని ముంచారు కాబట్టి. ఇలా రాష్ట్రంలో ఒకవేళ మీరు రైతులకు న్యాయం చేసేది ఉంటే ఈ దేశంలో ఏ మొగోడు తీసుకురాలే. కేసీఆర్ రైతు బంధు లాంటి పథకం తెచ్చి రైతులకు పంట సాయం అందిస్తే 2 సార్లు మీరు దాన్ని ఎగ్గొట్టియాల, 2 సార్లు ఎగ్గొట్టి రేపు సంక్రాంతికి అని చెప్పి మళ్ళా కూడా దొంగమాటలు చెప్పి మన సర్పంచ్ ఎన్నికల్లో బయటపడి ఈ రోజు కూడా రైతు బంధు పడలే ఇంతవరకు మీద. సో మరి మీరు ఇన్ని పాపాలు చేసి మీరు ఇన్ని లంగా పనులు చేస్తే మీ పత్రికలు రాయవు. కానీ 90 లక్షల ఎకరాలు వరి ధాన్యం కానీ ఇంకోటి కానీ రైతులు 90 లక్షల ఎకరాలు పంట అధికంగా వండిస్తున్నారు అంటే దానికి అర్థం మరి ఏంది? ఎట్లా పండిస్తున్నారు? మామ అంటే పంతానే మంత్రాలు పడితే ఎట్లా పండింది? వెనుకంగా నీటి లభ్యత పెంచితే పండినవి, అది చెప్తలేరు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే చెప్తాంది ఈ విషయం. ఇప్పుడు ఇది మింగుడు పడని విషయం, దీన్ని ఒప్పుకోలేని దరిద్రులు అయిపోయారు తెలంగాణ. సో ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఉంటాను, రాజకీయంలో ప్రజలకు మేలు జరిగితే అది ఏ పార్టీ చేసేదని సమర్థించే మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అది లేనోని మన రాజకీయ నాయకులుగా నేను చూడను. సో ఇప్పుడు వీళ్ళ రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా 3 పత్రికల కాళేశ్వరంలో మేడిగడ్డలో జరిగిన నష్టం గురించి రాసి తప్ప మరి అదే మేడిగడ్డ నుంచో అదే కాళేశ్వరం నుంచో మరి పెరిగిన పంట గురించి మాత్రం రాష్ట్రానికి మాత్రం ధైర్యం సరిపోలేల. అటువంటి దుర్మార్గులు మరి రాష్ట్రంలో మోపారు. మా ఊరు కూడా రాసింది ఏదా అత్యంత ప్రమాదకరంగా మేడిగడ్డ ఉన్నది. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం 2021లోని కేటగిరీ 1లో చేరిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర జలశక్తి శాఖ వెల్లడి, తక్షణమే మరమ్మతులు నిర్లక్ష్యం చేస్తే బ్యారేజీ భద్రతకే ముప్పు. ఇప్పుడు ఈ వార్త తప్పైతే ఈ వార్త తప్పని మేము ఏమంటలేం. మరి 2 ఏళ్ల పొద్దు అవుతుంది కదా, కూలిపోతలే కదా, బాంబులు పెట్టి పేల్చినని వాళ్ళు అంటారు. జెలటిన్ స్టిక్ పెట్టి పేల్చిన నిన్న మన కాలువలు చూసినాం. సో అట్లనే అది కూడా వేసినట్టు వాళ్ళు ఆరోపణ చేస్తారు. పోనీ 2 ఏళ్ళకి వెళ్ళి కూలాలి కదా. గత 10 సంవత్సరాల్లో లేని వరద ఈ 2 ఏళ్ళలో వచ్చింది కదా. మరి మేడిగడ్డలో మంచుకున్నప్పుడే పర్యలు పడ్డప్పుడు చెడవునప్పుడు కూలిపోవాలి కదా, ఇంకెక్కువ వరద వచ్చింది కదా, అది కూలిపోలే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పింది ఎంత నిజమో ఈ 90 లక్షల ఎకరాల గురించి చెప్పింది కూడా అంతే నిజం. కానీ ఇది రాస్తే ఈ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. రైతులు రైతు బంధు రాక గోస పడతా ఉన్నారు, రుణమాఫీ రాక గోస పడుతున్నారు. ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే యూరియా బస్తాలు ఇస్తారో పిఎస్సిఏ సెంటర్ దగ్గర అడిగి పోతే రైతు ఇప్పుడు కన్న ఏడుపు ఏడుస్తాడు. రొట్టెలు చేసుకొని వచ్చి చలికి అట్లే పడుకుంటూ
మబ్బుల లేచి అదే రొట్టెలు తిని ఆన్లైన్ లైన్లో నిలబడి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తారు. ఇవన్నీ విషయాలు రైతులకు గుర్తుకొస్తాయి. అరే భయ్ కేసీఆర్ ఉన్నప్పుడు మీ సలహా బతుటిరా, ఎవడన్నా ఎక్కడన్నా చావని మా రైతులను అయితే బాధ పెట్టలేదు. మాకు దేవుని అసలు లెక్క రైతు బంధు ఇచ్చిండు, రైతులకు పంట పండించుకొని నీళ్ళు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, రైతులను అయితే కడుపులో పెట్టుకొని చూసుకుని చెప్పేసి మరి రైతులు ఇలా అనుకుంటారు. అందుకే ఈ వార్త ప్రచారం కావద్దు అనమాట. ప్రచారం కాకుండా చాలా సక్సెస్ఫుల్ గా నల్లమల్ల పులి అలా అన్ని పేపర్లు మేనేజ్ చేసినాయి. విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తున్నాయి కేసీఆర్ ఒక 90 లక్షల ఎకరాలు వ్యవసాయాన్ని పెంచింది. దానికి కారణం నీళ్లు రావడమే. అది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఇలా మా మునుగోడులో చెర్లగూడ అనే ప్రాజెక్ట్ ఉన్నది. ఇలా దాంట్లో నీళ్లు నింపుతా ఉన్నారు. మా మునుగోడు కాదు, చుట్టుపక్కల 2-3 ఎకరాలు దాని ద్వారా రేపు భూగర్భ జలాలు ఇంక్రీజ్ అయితే రేపు నీళ్ళు వస్తాయి, పంటలు వంటాయి. ఇలా వీళ్ళు ఏం చేస్తారు, ఎన్నికల ప్రచారంలో డంబాచారం తప్ప నీళ్ళిచ్చే ధైర్యం లేదు. ఒక ప్రాజెక్టు అట్లే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు ఇలా నీళ్ళు నింపితే రేపు మా మునుగోడుకి నీళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చింది. అట్లా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రాజెక్టులు ఎక్కేసుకున్నా, ఒక్కొక్క గ్రామానికి 2-3 గ్రామాల కలిపి ఒక చెరువు వేసుకున్నా దాని కింద పంట మొత్తం వ్యవసాయంగా మారింది. గతంలో బీడు భూములు ఉండే. ఇలా ఎన్ని విషయాలు ప్రజలకు అవగాహనలోకి వస్తే నిన్న మనం చేసిన లంగ ప్రచారం, దొంగ ప్రచారం అన్ని సైడ్ అయిపోతాయి. రైతులు మొత్తం కేసీఆర్ వైపు మళ్ళీపోతారు. అందుకే దాన్ని కవర్ చేయడానికి మేడిగడ్డలో ఇక డ్యామేజ్ అని రాస్తారు. ఇది మాత్రం ఓవరికి రాసే మనసు వస్తలేదు. అట్లా అంత మంచి మునగాళ్ళు అన్నమాట వీళ్ళంతా. సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక కిరాతకుడు ఉన్నాడు, వాని గురించి కూడా నేను మాట్లాడతా. చూద్దాం. 9 ఏళ్లలో 90 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు పెరిగింది. కేసీఆర్ మోడల్పై కేంద్రం ప్రశంసలు గుప్పిస్తా ఉంది. కాళేశ్వరం మిషన్ భగీరథతో గొప్ప ఫలితాలు వచ్చినాయి. 1.31 కోట్ల నుంచి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం. 1,30,31 లక్షల ఎకరాల నుంచి 2,20 లక్షల ఎకరాలకు ఎట్లా పెరిగింది? మమానంగా పెరిగిందా? ఇది చెప్పరా? చలో కేసీఆర్ అప్పులు తెచ్చిండు, కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేసిండు, కేసీఆర్ అందరినీ కోసపెట్టి అనుకున్నాం. రైతులు అయితే కోసపెట్టాడు 100% చెప్తాను. నేను రైతు బిడ్డగా చెప్తా. నేనే వ్యవసాయం చేసిన చెప్తాను. 2 సంవత్సరాలు వ్యవసాయం కూడా చేసిన. మరి దీన్ని ఎందుకు చెప్పరు? మీరేం చేస్తారు? ఇగో ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం పోవడానికి పెద్దలు ఏనాటి నుంచో చెప్పారు. మీరు రైతులు ఏడుసుడు కాదు, రైతులు చంపుతా ఉన్నారు మీరు. ఈ రోజు కూడా వడదెబ్బ కొట్టి ఎండాకాలం రైతులు ఎంతో మంది చనిపోయారు యూరియా బస్తాల కోసం నిలబడి. చూసిన మీ వార్తలు బండ బూతులు, అమ్మ నా బూతులు తిట్టారు, అయినా సిగ్గుశరం లేదు. యూరియా బస్తాలు ఇవ్వలేక యాప్ మ్యాప్ అని డ్రామాలు ఆడితే అది కూడా ఫెయిల్ అయింది. మీరు ఆఫ్టర్ ఆల్ యూరియా బస్తాలు సన్నాసులు ఇలా 1,50 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు రాష్ట్రం నమ్ముతుందా ప్రజలు? ఎలా పోయి 2 ఏళ్ళలో మీరు కొత్త ప్రాజెక్ట్ కట్టిరా? పోనీ ఉన్న ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు ఏమైనా వాడిరా? మీరు ఏ ప్రాజెక్టు నీళ్ళు వాడకపోతే కాళేశ్వరంకి వెళ్ళి సుక్క నీళ్లు ముట్టపోతేనే కేసీఆర్ చేసిన గతంలో నీటికి సంబంధించిన ప్రాజెక్టులో చేసిన డెవలప్మెంట్ వల్ల 1,50 లక్షల ఎకరాలు పండింది. మీరు కొత్తగా ఏం బిక్కిరి చేపురి? ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక అక్రమ కేసులు, ఇక బటగాల్సి మీద వేసుడు ఈ వ్యవహారం తప్ప మనం ఏం బీకినాం? పోనీ అవన్నీ పక్కన పెడదాం. కేసీఆర్ అప్పులు తెచ్చిండు, నువ్వు తేలేదా? నువ్వు గదెత్తాను. ఆయన దాపిండు, నువ్వు దాపుతాను. మరి ఆయన ఇచ్చిన నువ్వు వీకేరైపోతున్నావు మీరు అడుగుతున్నావు. అంతే. నువ్వు కొత్తగా వీకేయమంటలే, ఉన్నాయన్న వీకేయాలి కదా. అది పరిస్థితి. సో 2026 ఆర్థిక సర్వేలో వివరాలు వెల్లడి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం తీసుకొచ్చిన వీహబ్ పై ప్రశంసలు కూడా గుర్తించినట్టు. సో ఇట్లా మరి సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యవసాయానికి కేసీఆర్ మా రైతులకైతే దేవుడు అని చెప్తాను. నేను అట్నే మాట్లాడతాను. నేను గతంలో చెప్పిన ఆనాడు రైతు పండుగని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు డ్రామాలు ఆడితే ఆ రోజు కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తాను. 100% రైతుల విషయంలో ఈ దేశంలో ఏ అంశంలో కేసీఆర్ పాపం చేసినట్టు ఒప్పుకుంటా. ఏ విషయంలో అయినా సరే అది రైతుల విషయంలో అంటే ప్రాణం పైన ఒప్పుకోను. అంతే కదా. ఇక ఇప్పుడు మా లంగల్ అత్కోరు కాదు, ఈ లుచ్చ, ఈ లోఫర్ కానీ ఇప్పుడు ఈ వార్త ఏం రాసిందో ఒకసారి జర చూద్దాం. ఈ వార్త నాకు కావాలనే తీసుకొచ్చిన. సో వీడు బ్రోకర్, వీడు ఒక లోఫర్, వీడు ఒక లత్కోర్ అని ఎందుకంటే ఇగో మేడిగడ్డకు కేంద్రం రెడ్ అలర్ట్. నోట్లో ఉత్సవ పోయిరాయనికి అట్లనే సిగ్గొస్తుంది.
నోరు కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చ తాగి 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 కంప అయిపోయింది నోట్ల. వీనికి మంచి రాదు. రేవంత్ రెడ్డి గారు అరే కేసీఆర్ వరకు వస్తే లాంగ్వేజ్ ఇట్లుంటది. ఆ నల్లికుట్లు ఉండడు కదా ఆ లుచ్చా నా కొడుకు మన తొలివేలుగా రగ్గాడు వాడు వీడు కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చ తాగి తాగి నోరు కంప అయిపోయింది. నోరు తెరిస్తే కేసీఆర్కి నెగిటివ్ గా చెప్పచ్చు తప్ప రాజకీయాలు ఈ లంగలు అత్తుకునే వాళ్ళు పక్కన పెట్టి స్వార్థం పక్కన పెట్టి నికార్స్గా మాట్లాడే మొగోళ్ళు కాదు వీళ్ళు. నేను చెప్తాను కదా ఓపెన్ చెప్తాను. సో అందుకే ఇవన్నీ మాట్లాడితే మన కొడుకులు రిపోర్ట్ కొడతారు అంతే. ఎందుకంటే ఆ కొడుకుల బతుకులు నడవవు కదా మరి మన నిజాలు మాట్లాడితే. సో ఇప్పుడు ఇగో వీడు ఎక్కడైనా సరే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గట్ట నీళ్ళు ఇంకేదో ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నీటి లభ్యతకు ఓ 90 లక్షల ఎకరాలు వరిధాన్యమో కానీ ఇంకోటో పెరిగింది పంట అని రాజాడయ్యా నీకు గ్యారంటీ ఇస్తా. ఈడు ఎందుకంటే కాంగ్రెస్ ఉచ్చ తాగింది కదా వాళ్ళ ఉచ్చ తాగి అలా రైతులకు రైతు బంధు రాకుండా రుణమాఫీ రాకుండా యూరియా బస్తాలు రాకుండా రైతుల్ని బాధ పెట్టే దొంగ కాంగ్రెస్ తీసుకొచ్చే దొంగ నా కొడుకులు ఈడు ఆ లుచ్చాగాడు మన తొలిగలు రగ్గాడు. ఈ కొడుకులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో మన అంటారుగా వెనుకట్ల లంకల ఉద్యోగులందరూ రాక్షసులు అన్నట్టు ఈ యూట్యూబ్ ఛానల్ ముసుగులో ఈ కొడుకులు ఇద్దరు రాక్షసులు తయారయ్యారు కాంగ్రెస్ కుక్కలు. మరి ఏమన్నా వీళ్ళు తీసుకొచ్చామని ఉద్ధరించారంటే రైతుల్ని బాధ పెట్టి కొడుకులు ఇద్దరు ఓడేమో ఎమ్మెల్సీ అయిండు ఓడేమో నెంబర్ 1 అయిండు. ఈ ఇద్దరు కొడుకులు పెద్ద చేస్తారు మనందరం నాశనం అయిపోయినాం. ఇలా 2 ఏళ్ళు తిరిగే ముందుగా మళ్ళీ కేసీఆర్ అని దేలాడుతుంది. ఈ లంగ కొడుకులే ఇప్పటికి కూడా ఈ లంగ వార్తలు ఈ లంగ ప్రచారం బంద్ పెడతలేరు. మరి వీళ్ళు జర్నలిస్టులు అయితే వీళ్ళు పతివత్తలు అయితే వీళ్ళు నిజంగా మొగ పుట్టుకే పుడితే ఎందుకు ఇలా వార్త మీద ఇది తప్పని అన్నయ్యాలి కదా, అది తప్ప చెప్పలేనని రాయాలి కదా. ఏతులు నా కొడుకులు కేటగిరి 1 ప్రమాదకర డ్యామ్ గా ప్రకటించరు. 2025 పోస్ట్ మ్యాన్ తనిఖీల్లో తీవ్ర లోపాల గుర్తింపు, లోపాలను పరిష్కరించకపోతే ప్రమాదమని హెచ్చరిక, నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర సర్కార్ సూచన. లోక్సభలో మేడిగడ్డ ప్రాజెక్టు స్థితిగతులపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సమర్పించింది. మరి అదే పార్లమెంటులో అదే నివేదికలో కూడా చెప్పిర్రా రండా ఎమ్మెల్సీ ఏం చెప్పిర్రా అంటే నీ అసలు లుచ్చా నా కొడుకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చదాగి తెలంగాణ రాష్ట్ర రైతుల్ని మోసం చేసిన దొంగ కాంగ్రెస్ తీసుకొచ్చే దొంగ నా కొడుకు ఇలా దొంగ వార్తలు రాస్తారని చెప్తుర్రా రండా ఎమ్మెల్సీ నీకే చెప్తాన్నా. సో ఇట్లాంటి లుచ్చా నా కొడుకులు మాటలు పట్టుకొని ఈ రాష్ట్రంలో రైతులు మోసపోయారు, ఇట్లాంటి లుచ్చా నాగులు మాట పట్టుకొని ఇలా నిరుద్యోగులు మోసపోయారు, ప్రజలు మోసపోయారు. ఇలా ఎవడు బాగుపడంటే ఇలా పట్టుకొని జోగిన దొంగ కొడుకులు మాత్రం బాగుపడరు. యూట్యూబ్లో వాళ్ళిద్దరి కోసం బతికిరు అంతే. ఇప్పుడు జోక్తారు కదా ఇప్పటికి కూడా మేము పెద్ద పతివతరం మేము మా అంత పత్తిత్తులే లేరు అని చెప్పేసి కలరింగ్ ఇస్తానికి మునగాలు తయారయ్యారు. సో ఇప్పుడు ఇవన్నీ నిజాలు మాట్లాడితే మాలాంటి ఇప్పుడిప్పుడే మొదలైన వాళ్ళు తొక్కుట్ల మునగాళ్ళు అయ్యారు. ఓ గ్రూపులు పెట్టుకొని ఓ రండనాకుట్లంతా గుంపు తయారై రిపోర్ట్లు కొట్టుకుంటా మాలాంటి గొంతులు ప్రజలకు పోతే ఈ కొడుకులకు బతుకున్నదని చెప్పేసి భయపడతారు. అంతే కదా, ఓపెన్ సీక్రెట్ కదా. ఎక్కడా కూడా ఇప్పుడు ఈ పేపర్లో ఒక్క వార్త కూడా ఇప్పుడు ఒక మనిషి రోజుకు ఒక 10 పనులు చేస్తే 10కి 10 తప్పు చేస్తాడా? ఒక్కటైనా మంచి చేస్తారు కదా. కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ఒక్కటి మంచి చేయలేదా? ఒక్కటి. కాంగ్రెస్ మాత్రం ప్రతిరోజు పతివత అవుతుంది కానీ ఈ పేపర్లకు. మరి 10 ఏళ్లలో ఒక్క మంచి పని కనపడదు కానీ కాంగ్రెస్ మాత్రం ప్రతిదీ మంచి పని అవుతుంది, అలా ఉచ్చలాగితే అవుతుంది. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నా వ్యతిరేకంగా, నేను కూడా గాడ్స్ అయిపోయినట్టుకో నేను కూడా కాంగ్రెస్ ఐడియాలజీ వ్యతిరేకమే. కానీ మంచి పని చేసినప్పుడు మంచి అని చెప్తా కదా. ఇప్పుడు వెంకయ్యరెడ్డి అలా స్కూల్ కట్టిండు బరాబర్ మంచి పని అని చెప్పిన, అది కొన్ని విలువలతో కూడిన చేయాలి వ్యవహారం కొన్ని విషయాల్లో. ఇట్లాంటి రండా ఎమ్మెల్సీలు ఇట్లా కాంగ్రెస్ ఉచ్చలాగితే మరి ఇట్లా రాస్తారన్నమాట. ఇప్పుడు ఈయన ఇప్పుడు చార్జ్ చేయించినట్టు ఏం చెప్తా అనుకుంటారు ఈయన పేరు కూడా రండా ఎమ్మెల్సీ ఉండు. ఆ రండా ఎమ్మెల్సీ నిజాలు బయటపడితే తట్టుకోలేక రిపోర్ట్ కొట్టి రండా ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఉత్సాహాగుతాడు ఆ రండగాడు అని చెప్పేసి ఇప్పుడు చార్జ్ ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు ఇలా సామాజిక న్యాయం ఉండదు, ఇలా కాంగ్రెస్ న్యాయం, కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంగిలి మెతుకులు, కాంగ్రెస్ మోసేతి నీళ్ళు ఉంటాయి. ఇలా ఆ సామాజిక న్యాయం మన్ను మాసాను ఆ చార్జ్ చెప్పినట్టు మొత్తం ఇప్పుడు గదే చెప్తుంది. ఇటువంటి మునగాళ్ళందరూ ఇప్పుడు
ఈ రాష్ట్రంలో రైతుల బాధ 90 లక్షల ఎకరాలు రైతుల పంట మంచిది, వాళ్ళ ఎంగిలి మెతుకులు రోజు 4 ఏళ్ళు వస్తున్నాయి. ఇదేం అక్కర్లేదు, మనం తాగే ఉచ్చు ఒకటే కావాలి అంతే. కాంగ్రెస్ వాడు పోస్తాడు, మనం తాగాలి, ఇక రాయాలి వార్తలు. జనం బాధలు, జనం కోసలు రోడ్ల మీదకి పోతే ఇలా ఊర్లలోకి పోతే రైతులు గోడు గోడు నేడుస్తారు యూరియా బస్తాల కోసం. అది కనపడదు కొడుకులకు. ఎందుకంటే ఈ కొడుకులు ఎవరైనా వ్యవసాయం చేసి 4 మెతుకులు పండిస్తే తెలుస్తా బాధ. నేను పండించిన కాబట్టి నాకు ఆ బాధ తెలుసు కాబట్టి చెప్తున్నా. గత 10 సంవత్సరాలు ఏ రకంగా ఉండే, ఈ 2 సంవత్సరాలు రైతు ఎట్ట బాధపడతాడు నా కళ్ళతో చూస్తున్నా కాబట్టి రక్తం మరుగుతా ఉంది కొన్ని సందర్భాల్లో. లుచ్చ కొడుకులు, అది పరిస్థితి.